హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జిల్లా కోర్ట్ అండ్ మనకు హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అయితే జిల్లా కోర్టుకు సంబంధించి ఎవరు అర్హులు, హైకోర్టు సంబంధించి ఎవరు అర్హులు, ఏ జిల్లాల వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఏ తరగతి వరకు చదువుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు పోయిన నెల మనకు కంప్లీట్గా జనవరి 24 నుంచి మనకు జిల్లా కోర్టుకు సంబంధించి మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిందనమాట. ఆఫీస్ సబార్డినేట్తో పాటు వివిధ రకాల పోస్టులు కూడా ఉన్నాయి. అయితే మనకు 2 days బ్యాక్ 2 February 2026 మనకు హైకోర్టు నుంచి మరొక నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 10th క్లాస్ బేసిక్తో ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా అంటే మనకు ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీలో 11 పోస్టులు ఉన్నాయి. టోటల్గా వచ్చేసి మనకు 34 వేకెన్సీస్తో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి హైకోర్టు నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే దీనికి అప్లికేషన్ ప్రక్రియ మనకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు 7వ తేదీ నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ పోస్టులకు ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకోవాలి, దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలు తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కంప్లీట్గా రేపటి నుంచి 7వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి హైకోర్టు సంబంధించి ఇది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. ఈ నెల 13వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే మనకు ఇది ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి హైకోర్టు సంబంధించి 7వ తేదీ ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు ఈ మంత్ ఎండింగ్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే వీటికి సంబంధించి మనకు టోటల్గా 34 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరు అప్లికేషన్ పెట్టుకోవాలి? తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు హైకోర్టు సంబంధించి నోటిఫికేషన్ కాబట్టి అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు, అన్ని జిల్లాల వారు అర్హులే అనమాట. ఎవరైనా సరే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు డిగ్రీ పాస్ అయిన తర్వాత కూడా 10th క్లాస్తో ఉన్నటువంటి పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే డిగ్రీతో ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, వివిధ రకాల పోస్టులు ఉన్న ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీతో పాటు ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోండి. జస్ట్ 10th క్లాస్ పైన మాత్రమే 10th పాస్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ నోటిఫికేషన్ అన్నమాట. జస్ట్ మనకు కుకింగ్ అండ్ ఆఫీస్ అటెండర్ పోస్ట్ అనమాట. కోర్టులో మనం సర్వీస్ చేయడానికి జడ్జి చెప్పినటువంటి పనులు చేసి పెట్టడం మాత్రమే ఈ జాబ్ అనమాట. అలాగే మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నా సరే, ఒకవేళ క్వాలిఫికేషన్ అయినా సరే, మీరు ఎగ్జామ్లో పాస్ అయినా సరే, మంచి మార్క్స్ వచ్చినా సరే మీకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు తెలిసిపోతుంది అన్నమాట, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. 100% టీసీ అడుగుతారు. టీసీ లేకపోతే రిజెక్ట్ అయితే చేసేయడం జరుగుతుంది. దాని తర్వాత మెరిట్ క్యాండిడేట్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ముందుగానే ఆలోచించండి, టైం వేస్ట్ చేసుకోకుండా 10th వాళ్ళు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాన్ని మాత్రమే అప్లికేషన్ చేసుకోండి. ఇంటర్, డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్స్ మీ జిల్లాలకు సంబంధించి లేదా ఓపెన్ కేటగిరీలో ఏ జిల్లాలో ఎక్కువగా పోస్టులు ఉన్నాయో ఆ జిల్లాకి అప్లికేషన్ పెట్టుకోండి. జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్, ప్రాసెసర్, ఈ విధంగా టైపిస్ట్, కాపీస్ట్, చాలా రకాల పోస్టులు ఉన్నాయి కదా. వాటికి మీరు దేనికైతే అర్హులో దానికి అప్లికేషన్ పెట్టుకోండి. ఇక్కడ మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th to 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలని కూడా అడగడం జరిగింది. అలాగే ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారు. దేంట్లో అంటే కుకింగ్లో మీకు వంట చేయడం రావాలి, కార్పెంటర్ రావాలి, ప్లంబింగ్ అనేది, ఎలక్ట్రికల్, అలాగే పెయింటింగ్, వివిధ దీంట్లో అయితే మీకు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగిందనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 50 years ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. అప్లికేషన్ ఫీజు అయితే మనకు ఆల్రెడీ చెప్పాను, ఓసీబీసీ వాళ్ళకు 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కంప్లీట్గా 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు కంప్లీట్గా చూసుకుంటే మనకు అబ్జెక్టివ్ టు మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మీకు 45 క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. 45 క్వశ్చన్కి అవుట్ ఆఫ్ 35 మార్క్స్ అయితే తెచ్చుకుంటేనే మీకు మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు కంప్లీట్గా 45 క్వశ్చన్స్ ఉంటుంది. 60 minutes 1 hour అయితే ఎగ్జామ్ టైం టేబుల్ ఉంటుందన్నమాట. OMR బేస్డ్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట.
సో ఫ్రెండ్స్ చూసారా, ఇది మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. 10th క్లాస్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోండి, మిగతా వాళ్ళు పెట్టుకున్న రిజెక్ట్ అయిపోతారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఓఎంఆర్ బేస్డ్ ప్రకారం సో 1:3 రేషియోలో సెలెక్ట్ చేసి మిమ్మల్ని అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ మీరు జనరల్ నాలెడ్జ్ పైన ఫోకస్ చేయండి, మంచి స్కోర్ అయితే తెచ్చుకోండి. హైకోర్టు సంబంధించి అన్ని జిల్లాల వాళ్ళు అర్హులు కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే మనకు జిల్లా కోర్టులో కూడా అప్లికేషన్ నడుస్తున్నాయి కాబట్టి జిల్లా కోర్టులో కూడా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి పెట్టుకునే వాళ్ళు సో మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మీ కేటగిరీ సంబంధించి చూసి ఒకసారి అప్లికేషన్ పెట్టుకోండి. లేదంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లో పెట్టుకోండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.